అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మాకు మటుకు బీసీ రెడ్డి పోయిన 5 ఏళ్ళ తర్వాత బాగా చేసి పెట్టినాడు. ఈసారి మటుకు యావి లేవమ్మా. మా ఇంటికాడ రోడ్డు వేస్తామని చెప్పి రోడ్డు కూడా వేయలే, ఊరికే కాలువలు వేసారు పెట్టినారు అంతే. అంతకు తప్ప ఏమేలే. జనసేన ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏమేలే, రోడ్డు కానీ వేయలే. జగన్ ప్రభుత్వంలో రోడ్డు కానీ వేయలే, మొత్తం కాలువలు వేసినారు అట్టే పెట్టినారు ఇంటికాడ. ఇంకా ప్రభుత్వం వచ్చినా కానీ ఏమేస్తారు ఏరుగా. జనార్దన్ రెడ్డి వచ్చే మాకు బాగుంటుంది. బీసీ జనార్దన్ రెడ్డి బాగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో హామీలు కూడా ఇచ్చారు కదా, ఫ్రీగా ఇల్లు ఇస్తామని చెప్పి, ఇల్లు భూములు ఇస్తామని చెప్పి. ఎవరు? జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి అంటే ఇప్పుడు లేడు ఆయన. అవును లేరు, అదే వస్తే గెలిస్తే ఇస్తామంటున్నారు కదా. గెలిస్తే వచ్చి ఇస్తామని చెప్పినాడు. ఆయన ధర్మాత్ముడు. 10 మంది 10 ఏళ్ళకు ఉబ్బో పెడతామని చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ ముఖ్యమంత్రి వచ్చినాడు, మొన్న మీటింగ్కి వచ్చినాడు, వాటర్ ప్యాకెట్లు కానీ లేకుండా వేసి పెట్టినాడు. ఏం చేయాలా? జగన్ అన్యాయం చేస్తున్నాడు జనాలకని చెప్పేసి అంటున్నారు. ఎందుకు జగన్ అన్యాయం చేస్తున్నాడు జనాలకని చెప్పేసి? ఆయన ఏం అన్యాయం చేయలే, పెట్టలే. ఆయన చెప్పిన పథకాలన్నీ వస్తున్నాయా? 9 రాలేమ్మా, సరిగ్గా అందలే. అందలే. మీ సపోర్ట్ టీడీపీ? మా సపోర్ట్ మనకు పక్క బీసీ జనార్దన్ రెడ్డికి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందండి ఇక్కడ ఊర్లో? కడకోయలుకుంటానా మొత్తం బీసీ గాలి, తెలుగుదేశం గాలి. సపోర్ట్ అంటే ఇప్పుడు టీడీపీకి ఉంది. టీడీపీ 100%. జగన్ పాలన ఎలా అనిపించింది? జగన్ పాలన 100కి 30 మార్కులు వచ్చు మేడం. ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి చేయలేదు? ఎవరు? జగన్ గారు. ఏం చేసినా ప్రజలను నిలుదోపిడి చేయడం మేడం. వాడు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా, ఎన్ని స్కీములు పెట్టినా, ఏం చేసినా మళ్ళీ జనాలతో నిలుదోపిడి చేసి ఆ లెక్కలు రాబట్టుకోవడం మేడం. వేరేదేం లేదు. వాడు ఒక చేత ఇస్తున్నాడు, ఒక చేత పిక్కుంటాడు అంతే. ఇప్పుడు 10,000 లెక్క ఇచ్చాను జనాలు చూపిస్తాడు, 20,000 లెక్కలు లాక్కుంటాడు అంతే. జనాలు అది తెలడం మరి. జనాలకు 5,000 లెక్కలు లాక్కుండే విషయం తెలడం అంతే. అది ఇంకా మందు నిషేధం అనేది ఇంకా అది ఇంకా ఘోరమైన ఇది కదా మేడం. నిషేధం చేస్తే మేరే కదా మేడం. ఆడ చేస్తాడు అవుతుందా? కాల కదా. నెక్స్ట్ ఎలక్షన్లకి రానన్నాడు. నిషేధం చేసి నెక్స్ట్ ఎలక్షన్లకి నేను ఓటు అడగనన్నాడు. కానీ ఆ మాట నిలబడతాడా? ఆడ నిలబడతాడు మేడం. మరి టీడీపీ కాదు మేడం, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ప్రపంచంలో ఎవరు లేరు మేడం. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు చేసిన పనులు మేడం. ఇప్పుడు చదువుకునే నిరుద్యోగులకు జాబులు రావడం కానీ, ఇంకోటి కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రజలకు పాలన అందించడం కానీ. ఇప్పుడు ప్రజలు ఊరికి వచ్చేది స్కీములు ఎన్ని ఇచ్చినా వేస్ట్ మేడం. ప్రజలకు జీవనోపాధి చూపించాలా, వసతి కల్పించాలా, వాళ్ళకి డెవలప్ కావాలి. అంతేగాని ఊరికే డబ్బులు ఇచ్చి మేము సోమవాళ్ళు వేస్తామని అట్లా కుదరదు కదా మేడం. అదే విషయం. అదే దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు మేడం. వండర్. దాదాపుగా 60 నుంచి 100 కోట్లు అవుతుంది మేడం. మా బనియాపాల కాన్స్టిట్యూన్సీలో 2 సెంట్ల స్థలం లెక్క బీదవాళ్ళకి ఇవ్వాలంటే మా అంచనా ప్రకారం 100 కోట్ల పైన అవుతుంది మేడం. ఆయన గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా ఇస్తా అంటాడు. ఆయన అసలు నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో ఇటువంటి నాయకులు మెచ్చులేదు. మాకు మతికొచ్చిన 34,000 ఖర్చు నచ్చలేదు. అందరూ నిలువుతో ప్రజలు ఎట్ట సొమ్ము దోచుకోవాలనే కానీ ఆయన చేతి నుంచి డబ్బులు పెట్టి ఇట్లా కొనిచ్చానేమని దేశంలో ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను. చాలా మంది బయట ఇంకో మాట కూడా అంటున్నారు, ఏమనంటే జగన్ గారు జనాలతో అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి, ఇసుక అమ్ముకుంటున్నారు, ఇలా ఇలా కూడా కొన్ని మాట్లాడుతున్నారు. ఇంకా అವೆಲ್ಲ ఉన్నాయి కదా మేడం. స్కామ్లు అన్నీ ఉన్నాయి మేడం. ఇసుక స్కామ్లు ఉన్నాయి, ఇంకా మధ్య స్కామ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా చేసిన స్కామ్లు దండిగా ఉన్నాయి. ఇంకా అವೆಲ್ಲ రేపు గవర్నమెంట్ మారితే తెలుస్తాయి ఆ లోతులు పాత్రలల్లా. 100%.